ఈ వ్యక్తి బొమ్మ తల నోట్లో వేలు పెట్టగానే అతని వేలు పళ్లకి గుచ్చుకుని రక్తం కారడం మొదలవుతుంది. మరుసటి రోజు పార్టీలో అతను బొమ్మని చూడగానే అతను కళ్ళు ఎరుపెక్కి దానికి లోబడిపోతాడు. తరువాత ఒక కత్తి తీసుకుని అప్పుడే పార్టీకి వస్తున్న రాష్ట్రపతిని చంపడానికి వెళ్తాడు. అదే పార్టీలో మారు వేషంలో ఉన్న ఈ సీక్రెట్ ఏజెంట్ అతను రాష్ట్రపతి వైపు వెళ్లడం చూస్తుంది. పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్లి తుపాకీ గురిపెడుతుంది. అందరూ అతన్ని చుట్టుముట్టగా చేతిలో ఉన్న కత్తిని కింద పడేస్తున్నట్టుగా నమ్మిస్తాడు. తరువాత ఆ అమ్మాయి చేతిలో తుపాకీ నెట్టేసి తన గొంతు మీదనే కత్తి పెడతాడు. మర్యాదగా నన్ను బయటకి వెళ్లనివ్వండి అని బెదిరిస్తాడు. పోలీసులేమీ తక్కువ కాదు కదా. తెలివిగా ఆ అమ్మాయి వాడిని కొట్టి కిందపడేసి వాడిని లొంగపొమ్మని చెప్తుంది. మరోవైపు ఆ తలపైన భాగంలో నుండి రక్తం రావడం చూసి ఇతను దాన్ని తీసుకుని పారిపోవడానికి ట్రై చేస్తాడు. అలా పారిపోతున్న సమయంలో అతను కింద పడిపోయి అది అతని చేతి నుండి జారిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి దానిపైన కాలు పెడతాడు. దాని లోపల చెయ్యి పెడతాడు. ఒక పెద్ద వెలుగు బయటకి వచ్చి దానికి లొంగిపోయిన వ్యక్తి ప్రాణాలు కోల్పోతాడు.